ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నెల్లూరు బారా షహీద్ రొట్టెల పండుగలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కుటుంబం ప్రత్యేకంగా పాల్గొంది. 2029 ఎన్నికల్లో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన సతీమణి సుజితమ్మ దంపతులు ప్రత్యేక ఎమ్మెల్యే రొట్టెను వదిలారు. అనంతరం బారా షహీద్లను దర్శించుకొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రొట్టెల పండుగ తమ కుటుంబానికి సెంటిమెంట్ అని పేర్కొన్నారు. గత 12 సంవత్సరాలుగా దర్గా అభివృద్ధికి కృషి చేస్తున్నామని, భవిష్యత్తులో కూడా సహాయ సహకారాలు కొనసాగిస్తామని తెలిపారు. అలాగే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 700 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. ప్రఖ్యాతిగాంచిన బారా షహీద్ దర్గా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండటం, ఆ రూరల్ నియోజకవర్గానికి నెల్లూరు రూరల్ ప్రజల ఆశీస్సులతో 1-3 సార్లు ఎమ్మెల్యేగా కావడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నా. ఈనాడు అధికారికంగా ఈ యొక్క 12వ రొట్టెల పండుగలో రొట్టె పట్టుకొని, ఎందుకంటే బారా షహీద్ దర్గా మా కుటుంబానికి కూడా ఒక సెంటిమెంట్. ఆ బారా షహీద్ దర్గాలో షహీదుల్ని పవిత్ర మనసుతో నిష్ఠాగరిష్టలతో ప్రార్థించి పవిత్ర స్వర్ణాల చెరువులో రొట్టె పట్టుకుంటే ఆ కోరికలు తీరుతాయి అని బలంగా విశ్వసించే వాళ్ళలో నేను, నా కుటుంబ సభ్యులు కూడా ఒకటి. ఈ సంవత్సరం ఈ యొక్క రొట్టెల పండుగ సందర్భంగా నేను, నా సతీమణి కోటంరెడ్డి సుజిత ఇద్దరం కలిసి ఒక రొట్టె వదలటం జరిగింది. అది ఎమ్మెల్యే రొట్టె. ఆ రొట్టెని నా సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పట్టుకోవడం జరిగింది. నా సతీమణి సుజిత ఒకే మాట చెప్తూ రొట్టె అందించింది. మళ్ళీ దేవుడి దయ వల్ల, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి ఆశీస్సుల వల్ల, ప్రజల ఆశీస్సుల వల్ల, కార్యకర్తల సహాయం వల్ల కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ వచ్చి నా మొక్కు తీర్చుకుంటానని కూడా నా సతీమణి చెప్పడం జరిగింది. మరీ ముఖ్యంగా నెల్లూరు రూరల్ లో ఈ బారా షహీద్ దర్గా ఉండడం, ఇందాక అమ్మ చెప్పినట్టు గత 12 సంవత్సరాలుగా ప్రత్యక్షంగా పరోక్షంగా దర్గా అభివృద్ధికి, రొట్టెల పండుగ నిర్వహణకి నాన్న భాగస్వామ్యం కావడం, దర్గా అభివృద్ధికి, పండుగ నిర్వహణలో నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఈ రోజు నేను గతంలో చాలాసార్లు ప్రయత్నించాను రొట్టెల పండుగలో వచ్చి పాల్గొనాలి అని చెప్పి, కానీ వివిధ కారణాల చేత అది కుదరలేదు.